ఇప్పుడే సమాచారం వచ్చింది. 2 రోజుల నుంచి జరిగే సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడే అంతుకొచ్చింది. మిస్ ఆయిషా ఇంకా కాసేపట్లో ఈ బంగ్లా లోపల వెళ్తారు. అది కాకుండా ఈ హై ప్రొఫైల్ కేసులో మిస్ ఆయిషా సిబిఐకి అప్రూవల్ అవుతారు. ఈ కారణంతోనే తనని విడుదల చేయబోతున్నారు. మేడం మేడం మాకు సమాధానం చెప్పండి మేడం. నిజంగానే మీరు అప్రూవల్ అవుతారా ఏంటి? సమాధానం చెప్పండి మేడం. సమాధానం చెప్పండి. వెళ్ళండి మేడం. ఆగండి. మేడం, భోజనం సిద్ధంగా ఉంది, వడ్డించమంటారా? లేదు, నాకు ఆకలిగా లేదు. ఒక పని చేయరాకి, వీళ్ళకి భోజనం పెట్టు. అలాగే మేడం. నాకు చాలా భయంగా ఉంది. ఇంతకీ మీరేమంటున్నారు? ఇప్పుడెందుకని భయపడాలి? వాళ్ళు నన్ను చంపడానికి ప్రయత్నిస్తే? మేడం మీకేమీ జరగదు. మీ రక్షణ కోసం మేము ఇంతమంది ఉన్నాం. అయితే నేను ఒక పని చేస్తాను. ముందుగా పైకి వెళ్ళి మీ రూమ్ చెక్ చేస్తాను. మీ బెడ్రూమ్ని చెక్ చేశాను. ఎలాంటి సమస్య లేదు. మీరు వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకోండి. ఇలా చూడండి, మీకేమీ జరగదు. నిజం చెప్పాలంటే ఈ ఒక్క రాత్రే కదా, రేపు మీకు కోర్టు తీర్పు వస్తుంది. ఆ తర్వాత ఎలాంటి సమస్య ఉండదు. యూ జస్ట్ రిలాక్స్. మేడంని జాగ్రత్తగా చూసుకోవడమే మన పని. పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. నైట్ అంతా నిద్రపోకుండా ఉండాలి. ఓకే? తిన్న తర్వాత అందరూ వెళ్ళి మీ పొజిషన్స్ లో నుంచోండి. మేడం 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 తలుపు తెరవండి. మేడం ఏమైంది మేడం? తలుపు తెరవండి మేడం. మేడం మేడం, ఓ మై గాడ్. సార్ సార్ ఒక్క నిమిషం సార్. సమాధానం చెప్పండి. సార్, ఈ కేసు సిబిఐ దగ్గరే కదా ఉండేది. సిఐడి దగ్గర హ్యాండ్ ఓవర్ చేస్తారా? చూడండి, ఇక్కడ మర్డర్ జరిగింది, విచారించడానికి వచ్చాం. మమ్మల్ని పని చేయనివ్వండి. తర్వాత ఏం చేస్తున్నా చెప్పేసి సార్. ఈవిడ ముఖం పూర్తిగా తగలబడిపోయింది. రూమ్ లో వేరే ఏది కాలిపోయినట్టు ఏమీ కనిపించట్లేదే. నాకెందుకో దీన్ని చూస్తుంటే యాసిడ్ అటాక్ లా అనిపిస్తుంది. అవును దయ్యా, ఇది యాసిడ్ అటాకే. యాసిడ్ కింద ఎక్కడైనా పడుండాలి కదా. డ్రెస్ పైన లేక ఫ్లోర్ లో ఎక్కడైనా యాసిడ్ పడిన గుర్తులే లేవుగా. అది కరెక్టే. సార్, తను నైట్ డ్రెస్ వేసుకుని ఉన్నారు. అంటే తను స్నానం చేసి బయటకు వచ్చినట్టున్నారు. స్నానం చేసి వచ్చిన తర్వాత ఈ క్రీమ్ ని రాసుకుంటారు. ఆ క్రీమ్ లో చేయి పట్టకు. ఆ క్రీమ్ ని చెక్ చేసి తీరాలి. ఏమీ అవలేదు కదా. అవుద్ది పంకజ్, వెయిట్. ఏంటి సార్, ఇది కాలిపోయింది? కాలిపోయింది. ఎవరో క్రీమ్లో యాసిడ్ కలిపుంచారు. అది వెంటనే రియాక్ట్ అవ్వలేదు. 2-3 నిమిషాల తర్వాతే రియాక్ట్ అయ్యింది. అందులోనూ రియాక్ట్ అయిన తర్వాత చాలా భయంకరంగా రియాక్ట్ అయింది. సార్, స్నానం చేసి వచ్చిన వెంటనే ఈ క్రీమ్ రాసుండాలి. రియాక్షన్ కాసేపటి తర్వాతే తెలుసుంటుంది. చాలా కరెక్ట్. ఎవరో ఈ అమ్మాయిని చంపే ఉద్దేశంతోనే
ఈమె రెగ్యులర్ గా వాడే ఈ క్రీమ్ లో యాసిడ్ ని కలిపి ఉంచారు. మీరు 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 ఏమంటున్నారు? ఎందుకు ఎందుకు కంగారు పడుతున్నారు? మీరు బాగా భయపడినట్టుగా కనిపిస్తున్నారు. దీని గురించి మీకేమైనా తెలుసా? లేదు సార్, నాకేమీ తెలియదు. మేడం ఈ క్రీమ్ని డైలీ రాసుకుంటారు. అప్పుడది హంతకుడికి తెలిసింది. కరెక్ట్గా పని ముగించాడు. వీడు ఎవడైనా కావచ్చు, కానీ ఆయిషా ఇతనికి బాగా తెలుసు. అది నువ్వేనేమో. లేదు సార్, ఏదో విషయం తెలుసని నాకు అర్థమైంది. లేదు మేడం, నాకేమీ తెలియదు మేడం. నేను కూడా ఈ క్రీమ్ని ఎప్పుడైనా దొంగతనంగా రాసుకుంటాను. అంతేకాకుండా ఈ రోజు కూడా ఈ క్రీమ్ని రాసుకున్నాను. ఒక్క నిమిషం, ఈ క్రీమ్ ని నువ్వు ఎప్పుడు రాసుకున్నావు? సార్, మేడం రూమ్లోకి రాకముందే దాదాపు 8 గంటలకి. 8 గంటలకా? చెక్ చేయి. సార్, ఇక్కడ కాలినట్టుగా ఏమీ అనిపించడం లేదు. ఉండదు, ఎందుకంటే గుర్తులు లేవంటే ఈ అమ్మాయి క్రీమ్ రాసినప్పుడు అందులో యాసిడ్ కలపలేదు. అంటే ఒరిజినల్ గానే ఆ క్రీమ్ ఉంది. 8 నుంచి 9 గంటల్లోపే హంతకుడు ఖచ్చితంగా ఈ క్రీమ్ని మార్చాడు. బట్ ఎలా? ఇక్కడ ఇంతమంది సెక్యూరిటీస్ ఉన్నారు. వేరు ఎవరైనా రూమ్ లో ముందే ఇది ఉండదు. అసాధ్యం సార్. నేను మేడం రావడానికంటే ముందే ఈ రూమ్ అంతా ఫుల్గా చెక్ చేశాను. అప్పుడు ఇక్కడ ఎవరు లేరు కదా. అది సార్, మేడం ఎప్పుడు అరిచారో అప్పుడు మేము పరిగెత్తుకుని వచ్చాం. అప్పుడు తలుపంతా లాక్లోనే అవును ఉంది సార్, లోపలికి రావడానికే మేము ఈ తలుపు బద్దలు కొట్టొచ్చాము. సరే, యూ కెన్ లీవ్ నౌ. అవసరమైతే పిలుస్తాను. ఓకే సార్. వెళ్ళండి. రూమ్లోకి ఎవరూ రాలేదు, కానీ ఎలా? రూమ్ చెక్ చేయడానికి డిపార్ట్మెంట్ మనుషులు లోపలికి వచ్చారు. పూర్వీ నువ్వు ఓ పని చేయి, వీళ్ళందరి బ్యాక్గ్రౌండ్స్ చెక్ చేయి. ఆలోగా ఏం జరిగిందో మేము చూస్తాం. ఇన్ని రకాల మీడియాస్, ఇంతమంది సెక్యూరిటీస్ అందరూ ఉండి ఎలా? ఎందుకోసం? యాక్చువల్లీ ఆయిషా కొంచెం అటు ఇటు ఉండే వ్యక్తే, లైక్ ఏజెంట్. ఏజెంట్ అంటే 2 పార్టీల మధ్య డీలింగే కదా, దాని తర్వాత కమిషన్ తీసుకుని వెళ్ళిపోతారుగా. ఆ విధంగానే ఈ ఆయిషా కూడా ఒక ఏజెంటే, బట్ టాప్ లెవెల్ ఏజెంట్. అదేంటంటే తన డీలింగ్స్ అంతా లక్షలు కోట్ల మీద జరుగుతాయి, అన్నీ కూడా చట్టానికి విరోధంగా. తనకి ఆపోజిట్గా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. తనని మేము అరెస్ట్ చేశాం కూడా. కానీ తను నేను వెంటనే అప్రూవ్గా మారతానని చెప్పింది. తన విడుదల కోసం 3 పెద్ద బిజినెస్ మ్యాన్ని ప్రాస్టిట్యూషన్ బ్రాకెట్లో ఆధారాలతో ఇరికించాలనుకుంది. ఇవాళ కోర్టులో హీరింగ్ ఉంది. నిన్న నైటు తనని చంపేశారు. 3 బిజినెస్ మెన్నా? ఎవరు వాళ్ళు? విక్కీ, రాహుల్, తర్వాత కుమార్. వీళ్ళ 3 దగ్గర మనీ అండ్ పవర్ చాలా ఎక్కువగా ఉంది. ఏం కావాలన్నా చేస్తారు. కానీ సార్, ఆ ఆధారాలన్నీ ఆలిషా దగ్గర ఉన్నాయి కదా. ఆయిషా దగ్గర కొన్ని టేపులున్నాయి. ఈ 3 బిజినెస్ మ్యాన్లకి చట్ట విరోధమైన రికార్డ్స్ తన దగ్గర ఉన్నాయి. ఈ కుమార్కి సంబంధించిన రికార్డింగ్స్ ఈ వీడియోలో ఉన్నాయి. ఇది చూడు దయా. Cheers. డబ్బు ఎప్పుడు పంపించబోతున్నారు కుమార్? అదేంటి, ఎప్పుడు గన్ సింగ్ చేతికొస్తుందో అప్పుడు మీకు డబ్బులు వచ్చేస్తుంది. ఆ దిగులు మీకు వద్దు మిస్టర్ కుమార్. వాళ్ళ దగ్గర ఆయుధాలకి కొరతే లేదు. అన్నీ తుప్పు పట్టే కదా పడున్నాయి. చెప్పాలంటే పవర్లో ఉన్నందుకు ఇదే కదా లాభం. ఎప్పుడు ఏదైనా సరే చేసుకోవచ్చు. మీరు అసైన్మెంట్ని కంప్లీట్ చేయండి. కంటిన్యూస్గా మీరు ఇలాగే పని చేయాలి. ఖచ్చితంగా. ఇది స్టార్టింగ్ మాత్రమే. అది కూడా నేనున్నంత వరకు మీరు దిగులు పడాల్సిన అవసరమే లేదు. ఇది ఊరికే ఒక శాంపిల్ దయా, బట్ దీంతో ఏది ప్రూవ్ చేయలేం. ఆధారాలనే పేరు మీద ఆయిషా దగ్గర ఇవ్వటానికి చాలా ఉన్నాయి, బట్ తను ఇవ్వలేదు. తను తన దగ్గర ఉన్న ఫుటేజ్ మొత్తాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తానని చెప్పింది. తను తనని కాపాడుకుంట కోసం ఇటువంటి కండిషన్ మాకు పెట్టింది. సో మిగతా టేపులు లేకుండా ఈ టేప్ మీకు పనికిరాదు. ఈ టేప్ మీకు ఉపయోగపడకపోవచ్చు, కానీ మాకు యూస్ అవుతుంది. ఆ 3ని బ్యూరో పిలవడానికి ఇది చాలు. వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో వీళ్ళు ఆయిషా మర్డర్ని ప్లాన్ చేయడం గొప్ప విషయమేం కాదు. విక్కీ, నిన్న రాత్రి మీరు ఎక్కడున్నారు? నేను ఒక పార్టీలో ఉన్నాను. వీళ్ళ స్టేట్మెంట్ మరి సిగ్నేచర్ కూడా ఉంది. నిన్న రాత్రి 9 నుంచి 3 గంటల దాకా నా క్లయింట్తోనే ఉన్నారు. నేను టైం గురించి ఇప్పుడు అడగలేదుగా. ఆయిషాకు మతి తప్పింది.
తను నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉండేది. అప్పుడే కదా తను తప్పించుకోగలుగుతుంది. దట్స్ ఇట్. ఆయిషా మిమ్మల్ని మోసం చేసింది, మీకు వ్యతిరేకంగా సిబిఐకి ఆధారాలిచ్చింది, కాబట్టి కోపం వచ్చి ఉంటుంది. దాంతో తన్ని లేపేద్దామని ప్లాన్ వేసుంటారు. కోపగించుకోలేదు సార్. తన మీద నేను చాలా జాలిపడ్డాను. ఎందుకంటే తను నన్ను ఏమి చేయలేదు కాబట్టి. కారణం మేమే తప్పు చేయలేదు కాబట్టి. ఇది నా క్లయింట్ రాహుల్ డాక్యుమెంట్. నిన్న రాత్రి తన బిజినెస్ పార్ట్నర్తోనే ఉన్నారు. ఇందులో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఐ డోంట్ థింక్ ఇంతకన్నా అడగడానికి ఏమీ లేదని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. హత్య జరిగినప్పుడు నా క్లయింట్ ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో ఉన్నారు. దానికి సంబంధించిన ఆధారమే ఇది. ఆయిషా దగ్గర మీకు వ్యతిరేకంగా ఆధారాలున్నాయి మిస్టర్ కుమార్. ఆ ఆధారాలు మిమ్మల్ని అంతం చేయడానికి సరిపోతాయేమో. ఆయిషా నిజంగానే దొంగలించే అమ్మాయి. చనిపోయింది మంచిదైంది, లేకపోతే నేను చంపేవాడిని. చంపేవాళ్ళా లేక చంపేశారా? లేదు సార్, నేను చంపలేదు. చంపిన వాడికి కృతజ్ఞతలో ఉన్నాను, ఎందుకంటే నా ఆశ నెరవేరించాడు. సరే, మీరు వెళ్ళొచ్చు, కానీ అతి త్వరలోనే మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఈ ముగ్గురిని అరెస్ట్ చేయలేం, కానీ ఒక్కొక్కడు ఒక్కొక్క ఆధారం చేతిలో పెట్టుకున్నారు. సార్, నాకొక విషయం తెలిసింది. బస్ ఇంకో 5 నిమిషాల్లో బయలుదేరుతుంది. రండి, ఎక్కాల్సిన త్వరగా ఎక్కండి. ఇది స్ట్రైట్ బస్, నేరుగా బైపాస్ లో వెళ్తుంది. అన్ని ఊర్లు తిరుక్కుని వెళ్ళదు, త్వరగా వెళ్ళొచ్చు. రండి రండి. హలో, తర్వాత బస్సు రెడీగా ఉంది. ఎక్కాల్సిన వాళ్ళు ఎక్కండి. రండి రండి, ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కండి ఎక్కండి, త్వరగా త్వరగా రండి. బండి తీయబోతున్నాం. ఎవరెవరు ఏ ఊరికి వెళ్ళాలో బస్సులు ఎక్కండి. ఆలస్యం చేయకండి, త్వరగా ఎక్కండి. భోజనం చేయకుండా పర్వాలేదు, బండి బైపాస్ లో ఆగుతుంది. తినే వాళ్ళంతా తినచ్చు, బండి వెళ్తుంది, పదండి. ఏంటయ్యా, ఏమైంది? బండి ఎందుకు ఆపారు? ఎవడో వెధవ మధ్యలో బండి నిల్చోపెట్టాడు. బస్సుకు ముందుగానా? సార్, మీరిక్కడికి ఎలా వచ్చారు? ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు. తమను అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. రా సార్, నేనేం చేశాను సార్? సార్ సార్ నా మాట వినండి సార్. సార్, ఏం చేస్తున్నారు మీరు? ఏంటిదంతా? సార్, ఏంటి సార్ ఇది? మీరు నన్నెందుకు పట్టుకుంటున్నారు? నేను లీవ్ పెట్టి ఊరు వెళ్తున్నాను సార్. తమరి పాత రికార్డులన్నీ తిరిగి చూసాం, కానీ నువ్వు చెప్పనే లేదు. ఆయిషా కంటే ముందు నువ్వు కుమార్ దగ్గర సెక్యూరిటీగా వర్క్ చేసావు. అవును సార్, అది నా ఉద్యోగం. అలాగే గవర్నమెంట్ ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళడం నా బాధ్యత కదా. నీ మొబైల్ నుంచి కుమార్కు 3 సార్లు ఫోన్ చేసావు కదా, తెలుసు. ఆయిషా చనిపోవడానికి ముందుగానే. ఇది నీ పనా? మీరు చెప్పింది నిజమే సార్. కుమార్ నాకు ఫోన్ చేశాడు. అతను ఆయిషాతో మాట్లాడాలన్నాడు. నేను కుదరదని చెప్పాను సార్. అయినా సరే నాకు డబ్బాస్ చూపించాడు, కానీ నేను మాత్రం ఒప్పుకోలేదు సార్. ముందు 2 సార్లు కాదన్నావు, తర్వాత ఒప్పుకున్నావు కదా, చెప్పు. మేడం, కుమార్ సార్ ఏమో మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉన్నారు. నాకు జరగబోయే ఆపద గురించి చెప్పాలనుకుంటున్నాడు. ఇదిగోండి మేడం. ఇవ్వండి. చెప్పు కుమార్, నా గురించి చాలా ఆలోచిస్తున్నావా? నన్ను మందలించడానికి ఫోన్ చేస్తున్నావా? హౌ స్ట్రేంజ్. ఇలా చూడు కుమార్, నాకు నీ గురించి బాగా తెలుసు. నీ ఆటని వేరే చోట ఎక్కడైనా చేసుకో. ఇంకా చెప్పాలంటే నిన్ను జైలుకు వెళ్తే ఈ డబ్బులు పెట్టుకొని ఏం చేసుకోవాలి? ఆవకాయ వేయమంటావా? ఈ డబ్బుల్ని నీతోనే ఉండించుకో. అది పెట్టుకొని నీ కేసు నడుపు. వీడి ఫోన్ని నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాడు నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు. అంతేకాకుండా మీరు తనకి హెల్ప్ చేస్తున్నారా? నేనేం చేశాను మేడం? మీకే హెల్ప్ చేస్తున్నాను. చాలా ఆపండి. మీరు తనకి హెల్ప్ చేయాలనుకుంటే మీరు తప్పించుకోలేరు, చెప్పేశాను. నేను సిబిఐతో చెప్తాను. నాకు ఏమైనా అయిందంటే ముందే నిన్నే పట్టుకుంటారు. నువ్వే కదా ఆయిషా రూముకు వెళ్ళావు, తనకంటే ముందు నువ్వు అక్కడికి వెళ్ళావు. ఆమె బ్యూటీ క్రీమ్ ని నువ్వే యాసిడ్ క్రీమ్ గా మార్చావు కదా. పని భలే ముగించావే, నువ్వు చాలా కిలాడి. మీరేం మాట్లాడుతున్నారు సార్? నా మాట నమ్మండి సార్, నేనేమీ చేయలేదు. నువ్వు నిజమే చెప్పినా మేము నమ్మం.
ఈ కేసు పూర్తయ్యేంత వరకు నువ్వు మాతోనే ఉండాలి, సరేనా? పద వెళ్దాం. రావయ్యా, పద. పోదామంటే. సార్, నా మాట నమ్మండి సార్, నేనేం చేయలేదు సార్. పూర్వి చెప్పు. సార్, ఆశ సిబిఐకి ఒక ఫుటేజ్ పంపించింది కదా, తను హత్యకి గురైన రూమ్లోనే అది షూట్ చేయబడింది. ఏముంటున్నావు? ఆయిషా బెడ్రూమా? అవును సార్, తన బెడ్రూమ్లోనే. యాక్చువల్లీ ఈ ఫుటేజ్ 1 year బ్యాక్ తీసింది. అక్కడ ఫర్నిచర్ మారడం వల్ల మనకి సరిగ్గా తెలియడం లేదు. ఆర్ యు షూర్? సార్, 100% అదే రూము. వావ్, ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్ పూర్వి. థ్యాంక్ యూ సో మచ్. పూర్వి చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఆయిషా తన బెడ్రూమ్లోనే ఈ స్ట్రింగ్ని జరిపించింది కదా. ఇదే జరుగుంటే డెఫినెట్గా కెమెరా కూడా అక్కడే ఉండుంటుంది. వెంటనే వెళ్ళి ఆ కెమెరాని తీయాలి. ఇదే ఆ రూమ్. ఆ విండో ఇక్కడుంది చూడు. ఆ వీడియోలో ఈ విండో కనిపించిందంటే అప్పుడు కెమెరాని ఇక్కడే పెట్టి తీశారు. సార్, ఫుటేజ్ నుంచి చూస్తే కెమెరా ఇక్కడే ఉండాలి సార్. లేదు, అంత హైట్ ఉండుండదు. ఈ లెవెల్లోనే కెమెరా హైట్ ఉండుంటుంది. ఆ లెక్క ప్రకారం చూస్తే ఇదిగో ఇక్కడ ఉండుండాలి. ఈ మిర్రర్ 1 way అయి ఉండొచ్చు. అంటే ఒకవైపు అద్దము, ఇంకోవైపు మిగిలినవి తెలుస్తూ ఉంటాయి. ఒకవేళ అలా కూడా అయ్యుండొచ్చు. ఎలా సార్? ఫింగర్ నెయిల్ టెస్ట్ గురించి విన్నారా లేదా? ఏదైనా తెలియని రూమ్ లేదంటే ఈ ట్రయల్ రూమ్లో డ్రెస్ చేంజ్ చేస్తారు కదా, అక్కడ దీన్ని టెస్ట్ చేయాలి. ఫింగర్ నెయిల్ టెస్ట్. నీ వేలు గోరుని ఇలా పెట్టి నువ్వు మెల్లగా పైన అద్దంలో పెట్టి టెస్ట్ చేసి చూడు. ఆపోజిట్లో నీ నెయిల్ కనిపిస్తుంది. ఒకవేళ నీ నెయిల్ పక్కన చిన్న గ్యాప్ గనక ఉంటే అది ఒరిజినల్. ఒకవేళ గ్యాప్ అక్కడ లేకుంటే అది నకిలీ అద్దం. అర్థం చేసుకో. ఇప్పుడు ఈ మిర్రర్ని చూడు. ఇది 1 way మిర్రర్. ఈ మిర్రర్ 1 way అంటే దీని వెనకాల ఒక దారి ఉంటుంది. అభిజిత్, చూసావా, లోపల ఒక స్టూడియోనే రెడీ చేశారు. హిస్టరీ కార్డ్ ఖాళీగా ఉంది సార్. చూసావా, పార్టీ ఎస్కేపు. సార్, కానీ టేప్స్ అంతా ఇక్కడే ఉండాలి సార్. ఇక్కడి నుంచి వీడు ఎన్నో రికార్డింగ్స్ చేసుంటాడు కదా. ఈ ప్లేస్ని ఉపయోగించుకుని హంతకుడు కూడా తన్ని చంపేసుంటాడు. ఐ మీన్ 1 way మిర్రర్ ద్వారా తను కృంగి చావడం కూడా వాడు చూసుంటాడు. సార్, అదేంటంటే అక్కడ మనం డెడ్ బాడీతో ఉన్నాం కదా, అప్పుడు వాడు ఇక్కడే ఉండాల్సింది. మనం ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మంచి టైం చూసి ఇక్కడ నుంచి బయలుదేరుండాలి. వాట్ ఐ మీన్ ఈస్, ఆయిషా డిపార్ట్మెంట్ మనుషులు ఇక్కడ లేని సమయంలో ఆ మనిషి ఇక్కడికి వచ్చాడు. అర్థమైందా? ఇంటి బ్యాక్ సైడ్ నుంచి. ఆయిషా బ్యూటీ క్రీమ్ని తీసేసి యాసిడ్ మిక్స్ చేసిన క్రీమ్ను పెట్టాడు. దెన్ మళ్ళీ లోపలికెళ్ళి కూర్చున్నాడు. వాడి కళ్ళ ముందే ఆయిషా ఆ క్రీమ్ని యూజ్ చేసింది. తర్వాత కొద్ది క్షణాల్లోనే బాధపడుతూ చనిపోయింది. ఆ తర్వాత పోలీసులు రాకీ ఇక్కడికొచ్చారు. అప్పుడు వాడు లోపలే ఉన్నాడు. ఆ తర్వాత మనం కూడా వచ్చాం. అప్పుడు కూడా వాడు లోపలే ఉన్నాడు. అర్ధరాత్రి టైం దొరకగానే ఈ టేప్ తీసుకుని వాడిక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వచ్చిన దారిలోనే వెళ్ళుంటాడు. కానీ సార్, మెయిన్ గేట్లో పోలీసు ఉన్నారు కదా, అయితే వెనక గేట్ నుంచి పారిపోయి ఉంటాడు. అలాగుండదు సార్. సరే సార్, అదేంటంటే మిడ్ నైట్లో ఏదో ఒక బండి టైర్ శబ్దాన్ని విన్నాను. ఆ శబ్దం ఎటువైపు నుంచి వినిపించింది? బంగ్లా వెనక నుంచి వచ్చింది సార్. కానీ ఒక్కసారి వచ్చింది, తర్వాత వినపడలేదు. ఓకే, థ్యాంక్ యూ.
సార్ సార్ చూసారా, టైర్ మార్క్స్ ఇక్కడున్నాయి. అండ్ ఇక్కడ కూడా చూడు, వాటర్ ఇంకా ఆయిల్ మొత్తం లీక్ అయి ఉంది. ఒకవేళ ఏసీ ఆన్ చేసి బండి ఇక్కడే ఉండాలి. ఆ తర్వాత బండిని ఇక్కడి నుంచి ఫాస్ట్గా తీసుంటాడు. ఆ కారు సౌండ్నే కానిస్టేబుల్ కూడా వినుంటాడు. అదే జరుగుంటుంది. లేదు, ఒక కారు వాడి కోసం వెయిట్ చేస్తుందంటే ఎందుకంత తొందరగా ఇక్కడి నుంచి పారిపోయి ఉండాలి? సార్ ఒకవేళ ఎవరైనా చూసుంటారు, అందుకే భయంతో పారిపోయి ఉంటాడు. మంచి పాయింటే. ఇక్కడ చుట్టుపక్కల విచారించి చూద్దాం. నమస్కారం. నమస్కారం. నమస్కారం మేడం. మేము సిఐడిస్. సిఐడియా? మేడం, నిన్న నైట్ మీరు ఏమైనా విచిత్రమైంది చూసారా, లేక ఏదైనా విన్నారా? అబ్నార్మల్గా అనిపించిన విషయం ఏవైనా? నేను చూసానే. నిన్న నైట్ నాకు అసలు నిద్రే రాలేదు. అప్పుడే నేను లాన్లాకెళ్ళి నించుంటే ఒక పెద్ద కారు వాళ్ళ వాకిటి ముందు ఉంది. కానీ ఆ కారు ఈ సొసైటీ వాళ్ళది కాదు. ఆ బండి చాలాసేపు అక్కడే ఉంది. అది ఏం బండో గుర్తుందా? లేదండి, ఆ కారు గురించి నాకు అసలు ఏమీ తెలియదు. కానీ ఆ బండి నెంబరు HS9. ఎందుకంటే అలాంటి బండి నా కొడుకు దగ్గర ఉంది. ఐసి. అలాగే ఇంకొక విషయం సార్, ఆ బండి ఎంతసేపు అయితే ఆన్లో ఉందో అంతసేపు ఇంజన్ ఆన్లోనే ఉంది సార్. ఆ కారులో ఒక మనిషి కూడా ఉన్నారు సార్. నేను చూస్తూనే ఉన్నాను. ఆ బంగ్లాలో నుంచి ఒకడు పరిగెత్తుకుంటూ బయటకొచ్చాడు. ఆశా బంగ్లాలో నుంచే తన భుజం మీద ఒక బ్యాగ్ కూడా ఉంది సార్. హలో, ఎవరయ్యా మీరు? అప్పుడు ఆ బండి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ నాకు ఒక విషయం మాత్రం అర్థం కాలేదు. వాళ్ళెవరు, అక్కడికి ఎందుకు వచ్చారు, ఆయుషా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు ఏం చేశారో అర్థం కాలేదు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ హత్య చేసిన వాడితో పాటు ఇంకొకరు ఉన్నారు సార్. కారులో కూర్చుని వెయిట్ చేశాడు. బాగా పెద్ద బండే. ఏమంటున్నావు? ఎవరై ఉంటారు? ఇప్పటికే ఆ ముగ్గురు మీదే డౌట్గా ఉంది. ఆర్టీఓలో అడిగి చూద్దామా? ఆ ముగ్గురులో ఎవరి దగ్గర ఈ బండి ఉందో కనిపెట్టాలి. సార్, ఆ HS9 కార్ ముగ్గురు దగ్గర ఉంది. ఏంటి? అవును సార్. ఇంకొక ముఖ్యమైన విషయం, ఒక్కొక్కరి దగ్గర చాలా బళ్ళున్నాయి. అయితే ఆ ముగ్గురు బళ్ళల్లో ఎవరు బండో కనిపెట్టాలి. సిచ్యువేషన్ బట్టి చూస్తే హంతకుడు అనేవాడు ఈ ముగ్గురులో ఒకరే అయి ఉండాలి. లేదు సార్, మా ముగ్గురికి ఆ హత్యకి ఏ సంబంధమూ లేదు. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? సార్, ఆయేషా బతుకున్నప్పుడు మాకు తలనొప్పిగా ఉండేది. ఇప్పుడు చచ్చా కూడా మాకు తలనొప్పిగా మారిందే. అలా అంటే? ఆయుషాన్ని చంపింది వాడు. మన ముగ్గురిని విడివిడిగా 25,000 ఇవ్వమని చెప్తున్నాడు. అది 24 అవర్స్ లోపల. మేము డబ్బుని ఇవ్వలేదంటే వాడు మా టేప్ని లీక్ చేస్తాడంట. దీనికి చంపిన వాడికి సంబంధం లేదని తెలిసిపోయింది. ఆ వాయిస్ మీకు తెలుసా? లేదు సార్, నాకు తెలీదు. మీరే అడగండి. కాల్ రికార్డ్ చేశాను. ఆయేషాని చంపింది నేనే. ఆ టేప్ ఇప్పుడు నా దగ్గరే ఉంది. అందులో ఉన్నటువంటి టేపు మిమ్మల్ని ఎప్పటికీ జైల్లోనే ఉంచేలా చేస్తుంది. 24 అవర్స్ గడిచేలోపు కేమెన్ ఐలాండ్స్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 23122లో మొత్తం 25 crores జమ చేయండి. లేదంటే ఈ ఫుటేజ్ మొత్తం లోకమంతా చూస్తుంది. 24 గంటలే ఉంది, ఆలోచించుకో. నువ్వు ఫోన్ ట్రేస్ చేయి. చూడు ఎక్కడి నుంచి చేశారు, ఎవరు ఫోను, ఈ డీటెయిల్స్ ఓకే అన్ని సార్. కలెక్ట్ చేయి. అతను ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చారు కదా, దాన్ని విచారిస్తే తెలుస్తుందా? కాదు, అది ఇంటర్నేషనల్ బ్యాంక్. డీటెయిల్స్ ఇవ్వరు. నువ్వు చెప్పేది కూడా కరెక్టే. సార్, ఇది ఇంటర్నేషనల్ కాల్. ఫేస్ చేయడం కుదరలేదు. అలాగైతే ఏమి చేయడానికి కుదరదా? వాడికి 25 కోట్లు ఇవ్వాల్సిందనా? నో, అటువంటి అయోగ్యుడికి ఎందుకని 25 కోట్లు ఇవ్వాలి? భయపడా? అందుకు మీరేం చేయలేదు కదా. మీరు లంచమో ఇవ్వలేదు, ఫోర్జరీ కూడా చేయలేదు కదా. అలాంటప్పుడు మీకు ఆపోజిట్గా టేపులో ఎటువంటిది ఉండదు కదా. అలా కూడా మీరేదైనా చేసున్నారంటే... మీరేం మాట్లాడుతున్నారు సార్? మేమేమీ చేయలేదు. మేము ఇన్నోసెంట్, నిరపరాధులము. మీరు అనవసరంగా... ఎనీవే థ్యాంక్ యూ. మేమే చూసుకుంటాం సార్. పదండి వెళ్దాం.
తారిక, ఈ రూమ్ని బాగా కేర్ఫుల్గా వెతకాలి. హంతకుడు ఖచ్చితంగా ఇక్కడే ఉన్నాడు అంటే ఖచ్చితంగా మనకి ఏదో ఒకటి ఇక్కడ దొరికి తీరాలి. దాంతో వాడి డిఎన్ఏని చెక్ చేయొచ్చు. వాడి వెంట్రుక, వాడి గోరు, ఏదో ఒకటి. ఓ ఛే! తారిక, ఆ నా ఇన్స్ట్రుమెంట్ ఇవ్వు. మై గాడ్! తారిక, ఇటు చూడు. కాంటాక్ట్ లెన్సా? ఎస్, కాంటాక్ట్ లెన్స్. కానీ ఆయుష్ కళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదే. నేను తన రిపోర్ట్ని చెక్ చేశానే. కళ్ళజోడు వేసుకోలేదు, కాంటాక్ట్ లెన్స్ కూడా వేసుకోలేదు. అయితే ఈ కాంటాక్ట్ లెన్స్ ఎవరిది? హంతకుడిదా? లేదు లేదు, హంతకుడిది అయి ఉండడానికి అవకాశమే లేదు. ఒక కంట్లోంచి కాంటాక్ట్ లెన్స్ పడిపోతే వాడికి తెలిసుంటుంది. ఇది ఇంపాసిబుల్. అది కాస్త చూపించండి. చాలా హై పవర్ లెన్స్. హై పవర్ లెన్సే, ఈ రూమ్లో ఏదో ఉంది. కానీ ఈ రూమ్ 4 వైపులా మూసేసే ఉంది. కిటికీలు లేవు, సన్లైట్ లేదు. ఓ ఓహో! ఏమైంది? తరిక, నీకు కలర్ స్ట్రెయిన్ కెమికల్ చేయడం వచ్చా? దాంతో చెమటని చెక్ చేస్తారు కదా. అఫ్ కోర్స్ తెలుసు. గుడ్. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ఆ కలర్ స్ట్రెయిన్ కెమికల్ చెయ్యి. హంతకుడు ఈ రూమ్లో గంటల కొద్దీ ఉన్నాడు. మనకి కాసేపట్లోనే ఇంత చెమట పట్టిందంటే వాడికి చాలా చెమట పట్టే ఉంటుంది. ఇది చాలు, మనం వాడి చెమటని చెక్ చేసి తీరాలి. అలా చెక్ చేస్తే హంతకుడు ఎక్కడున్నాడో తెలిసిపోతుంది. నిలబడి ఉన్నాడా, కూర్చొని ఉన్నాడా, వాడు ఎవరు, ఎలా ఉన్నాడు అన్నీ తెలిసిపోతాయి. ఆ ర్యాన్సమ్ కాల్కి అర్థమే లేదు. ఆ కాల్ ఫేక్ అయి ఉండొచ్చు కదా. అవును సార్, వాళ్ళ మీద ఉన్న దృష్టిని మళ్లించడానికి, చాలా డబ్బు సంపాదించడానికి ఈ ముగ్గురులో ఒకరే ఆయిషాని హత్య చేసి టేపును కూడా దొంగిలించారు. అలాగే మిగతా ఇద్దరికి కాల్ చేసి బ్లాక్మెయిలింగ్ పని మొదలుపెట్టాడు. అయినా సార్ వాళ్ళెవరై ఉంటారు? సార్, నాకు తెలిసి హంతకుడు ఆ కుమారే అయి ఉంటాడు సార్. అతని ప్రవర్తన తేడాగా ఉంది. ఖచ్చితంగా అతనే అయి ఉంటాడు. సరే, మిగిలిన ఇద్దరు వాళ్ళు కూడా తక్కువే కాదు. వీళ్ళ దగ్గర డబ్బు ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. వీళ్ళ ముగ్గురులో ఎవరైనా కావచ్చు. వీళ్లకు ఫ్రెండ్ ఉండాలి. వాడు కార్లో కూర్చొని ఈ హంతకుల కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకడే. వీళ్ళలో ఎవరో ఒకడికి ఆయిషాతో బాగా దగ్గర పరిచయం ఉంది. ఎగ్జాక్ట్లీ. అందుకే ఆడు ఆ అద్దం ఉన్న రూము వాడికి బాగా తెలిసింది. అది కాకుండా ఆయిషా ఏ క్రీమ్ యూజ్ చేస్తుందో వాడికి బాగా తెలిసింది. సార్ ఇదంతా చూస్తుంటే ఆ పర్సనల్ రూమ్ గురించి హంతకుడికి తప్ప వేరెవరికి తెలుసుండే ఛాన్స్ లేదు. కరెక్ట్గా చెప్పు. మరి సార్, ఇంకేటిదయ్యా, వెళ్ళి లేపేద్దాం. వాడి తెలివితేటలను పెట్టే వాడినే లేపేద్దాం. మనల్ని ఎందుకు ఇక్కడికి పిలిచారు? ఎనీ ఐడియా? ఈ ఎంక్వైరీ చేయడానికి పిలిచారు. హత్య చేసిన వాడికి డబ్బులు ఇచ్చావని తెలుసుకోవడానికి. సరే, మీరు డబ్బు ఇస్తున్నారా? మీ ఇద్దరికి ఏమనిపిస్తుంది? దీని తప్ప వేరే దారి లేదే. సరే, నువ్వేం చేయబోతున్నావు వికీ? డబ్బు ఇస్తావా? అదంతా నాకు తెలీదు. కానీ చట్టానికి విరుద్ధంగా నేను ఎప్పుడూ నడుచుకోలేదు. సో అందువల్ల నేను డబ్బులు ఇవ్వడం సాధ్యం కాదు. సారీ, ఐఎమ్ నాట్ పేయింగ్. ఓ కమాన్ మ్యాన్, ఎందుకు ఇంత డ్రామా చేస్తున్నావు? నువ్వు చేసుంటే చెప్పేయ్, మనం ముగ్గురమే కదా ఉన్నాం. ఇలా చూడు రాహుల్. ఒక సెకండ్. గో. సిఐడి వాళ్ళ మెసేజ్. అరే ఎక్కడున్నారు? అదే ఏం పంపించారు? ఎక్కడో చిక్కుకున్నారంట, రావడానికి కుదరదంట. పోమని చెప్తున్నారు. ఏంటిదంతా వెరితనంగా ఉంది. మనం ఎంతసేపటి నుంచి ఇక్కడ కూర్చున్నాం? టైం కూడా వేస్ట్ అయిపోయింది. అరే ఛ! ఓ వాట్, పదండి, రండి. సరే పదండి.
వీడే. సార్, విక్కీనే సార్. ఎందుకంటే అద్దం వెనక కెమెరా ఉందని అతనికి తెలిసిపోయింది సార్. మిగిలినిద్దరికీ తెలియకుండా ఉండాలి లేదా నటిస్తూ ఉండాలి. దీని గురించి మనం ఎంక్వైరీ చేయాలి. సార్, నాకు తెలిసినట్టుగా ఇది విక్కీ. ఇప్పుడు ఏం చేయాలి సార్? వాడి మీద ఒక కన్నేసి ఉంచుదాం. ఎక్కడైనా ఏమైనా తప్పు చేయొచ్చు. తారిక, కల్స్టెంట్ కెమికల్స్ రెడీగా ఉంది. ఓకే. అరే సార్, వీడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి వెళ్తుంటారు పంకజ్? వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తుంటారు. తారిక చెప్పు. గుడ్, దొరికిందా? ఫ్లోర్లో పడుకున్నాడా? అక్కడెందుకు? ఓకే ఓకే, సరే తారిక, నీకు నేను తర్వాత కాల్ చేస్తాను. బాయ్. అది 2 రోజుల క్రితం 1124 బాడీ పంపేనే. అవును సార్. ఎక్కడది? నేను ముఖం ఇదిగో చూడాలి. ఇక్కడుంది. మనం ఫాలో అవుతున్న విషయం వాడికి తెలుసుంటుందా? సార్, నిజంగానే తను ఇంటికే వెళ్ళిపోయాడు. వీడు ఫ్రెండ్ని కలవడానికి వెళ్తాడు అనుకున్నాను. అభిజిత్, ఏమిటి అంతకుడు ఎవరో డాక్టర్ చెప్పారా? ఎవరది? ఓ, మేము విక్కీని ఫాలో అవుతూ వాడి ఇంటి వరకు వచ్చాము. ఇప్పుడు సరే సరే, ఇక్కడే వెయిట్ చేస్తాం. అభిజిత్ వస్తున్నాడు. ఒక్క నిమిషం, అసలు మీరు ఏం చేస్తున్నారు? చెప్పే కదా రావాలా? ఇదేమైనా బాగుందా? ఏవయ్యా, నటించకు. అన్ని నిజాలు తెలిసిపోయాయి. ఎక్కడ దాచావు? మళ్ళీ చెప్తున్నాను, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఆయుష్యాన్ని చంపలేదు, ఇక్కడ ఎవరిని దాచిపెట్టలేదో అర్థం చేసుకోండి. ఆయుషాన్ని మీరే చంపారని నేను చెప్పలేదుగా. ఇదే గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుముకోవడం అంట. ఇలా చూడండి, నేను చెప్పేది వినండి.
ఏంటి అలా చేస్తున్నారు? నేను చెప్పేది అర్థం చేసుకోండి. చూడండి, మీరు లోపలికి వెళ్ళకూడదు. ఇక్కడ ఎవరూ లేరు. ఇలా చూడండి, మీరు ఇలా చేయడం ఏం మంచి పద్ధతి కాదు. పైకి పద. ఇక్కడ మీకు ఎవరు కనిపించరు. ఇలా చేయడం కూడా మంచిది కాదు. దయచేసి వెళ్ళిపోండి. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడికి వెళ్తున్నారు సార్? పైన ఏమీ లేదు. ప్లీజ్ ఇలా చూడండి, ఇక్కడ ఎవరు లేరు, ఏమీ దొరకదు. నా మాట వినండి. అసలు నా మాటని పట్టించుకోవడం లేదు. మీరు చేస్తున్నదేం బాలేదు. మొదటి నుంచి చెప్తున్నాను, ఇక్కడ ఎవరు లేరు. హలో సార్, చెప్పేది మీకే, దయచేసి అర్థం చేసుకోండి. ఇలా చూడండి, నా మాట వినండి ప్లీజ్. ఇలా చూడండి, ఆయేషాను నేను చంపలేదు, నా మాట వినండి, అర్థం చేసుకోండి ప్లీజ్ సార్. ఎందుకు అలా చేస్తున్నారు? నాకే పాపం ఆయిషా తెలియదు. నువ్వు చంపలేదని మాకు తెలుసు. అయితే మరి ఇక్కడ మీరు ఏం కొంచెం చూస్తున్నారు? వెయిట్ చెయ్యి, అన్నీ తెలుస్తాయి. సార్, బయటికి రండి. ఆయిషా మేడం, మీ ఆట పూర్తయింది, బయటికి వస్తారా? సాలోంకే సార్ మొదటే చెప్పారు మీరు చనిపోయి ఉండరని. నాకు ఈ అమ్మాయి కన్ను కాస్త చెక్ చేయాలి. నేను ఏమనుకున్నానో అది కరెక్ట్గా ఉంది. నిజం చెప్పాలంటే నువ్వు ఆయేషానే కాదు. నిజం చెప్పాలంటే నిన్ను ఆ రూమ్లో కట్టి పారేసుంచారు. ఇంకెవరినో ఆయిషా అని చూపించి నిర్దాక్షిణ్యంగా చంపేశావు నువ్వు. ఎంత ధైర్యం? ఆ? చెప్పు, తనతో నీకేంటి విరోధం? అతనితో ఎటువంటి విరోధం లేదు. నా ప్రాణాల్ని కాపాడుకోవాలనుకున్నా. నాకు తెలుసు సిబిఐకి ఆధారాలు ఇచ్చినా కూడా నేను సేఫ్గా ఉండలేనని. వీళ్ళ ముగ్గురు చాలా డేంజరస్. నన్ను ఎలాగైనా వెతికి పట్టుకుంటారని నేను కూడా భయంగా బ్రతకాలనుకోవట్లేదు. అందుకని నాకు ఒకటే దారి ఉంది. నేను చనిపోయినట్టు నటించాలి, లేక శాశ్వతంగా కనిపించకుండా పోవాలి. ఈ ప్లాన్ని మేమిద్దరం కలిసి అమలు చేశాము. ఆ అమ్మాయి ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్. ఆమెను మేము ఇంటర్నెట్ నుండి ఆన్లైన్ కాస్టింగ్ ఏజెంట్ నుంచి కనిపెట్టాము. తన పేరు రియా. తన్ని ఎందుకని చూస్ చేశామంటే తన పోలికలు అచ్చం తినలాగే ఉన్నాయి కాబట్టి. మీటింగ్ ఉందని చెప్పి మేము ఇంటికి పిలిచాం. అప్పుడు తనకి మేము మత్తు మంతించాం. ఇంకా అన్ని డ్రెస్సులు వేసి తన్ని ఒక రూమ్లో బంధించాం. నీ పథకం ప్రకారం నువ్వు గెలిచినట్టే. తర్వాతెందుకు ఫోన్ చేసి డబ్బడిగినట్టు నటించావు? అలా చేసి వాళ్ళపైనున్న దృష్టిని మళ్లించాలని చూశాను. ఆ తర్వాత నాకు కూడా డబ్బు దొరుకుతుంది. ఒక కొత్త జీవితాన్ని జీవించాలి కదా. హద్దు లేకుండా ఉన్న దురాశ ఈ విషయంలో మిమ్మల్ని
బాగా ఇరికించింది ఇప్పుడు. దిగులు పడనక్కర్లేదు, ఇద్దరికి కొత్త జీవితం మొదలు కాబోతోంది. ఏంటి జైలు లోపల